ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి. కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో 33/11 kV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి కల్లూరు పట్టణంలో 10,50,00,000 రూపాయలతో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. ఇక అనంతరం అటు పెనుబల్లి మండలం బ్రహ్మాలకుంటలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించారు. శివాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు బట్టి విక్రమార్క. ప్రతి గ్రామానికి నాణ్యమైన విద్యుత్, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే ఈకో టూరిజం గురించి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ కనకగిరి ప్రాజెక్ట్ ని కూడా మొదటి బడ్జెట్ లోనే బడ్జెట్ ప్రసంగంలోనే చదివి వినిపించాం కూడా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రావడానికి అవకాశం దొరకలేదు. కానీ చాలా సందర్భాల్లో దీనిపైన టూరిజం గురించి చర్చ వచ్చినప్పుడల్లా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ జరిగినప్పుడల్లా ఈ కనకగిరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, ఇప్పటికే ఆలస్యం చేసేమేమో, ఇంకా త్వరితగతిన దీన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి పంచాయతీ రాజ్ సంబంధించిన రోడ్ని డబుల్ రోడ్లు చేయాలని అడిగినప్పుడు తప్పనిసరిగా మీరు ప్రపోజల్స్ పంపించండి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ మన పంచాయతీ రాజ్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రపోజల్స్ పంపించండి. నేను పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారితో మాట్లాడి ఆ ప్రపోజల్ తెప్పించుకొని వెంటనే ఆ నిధులు కూడా శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి మనం చేసుకోవాలి. ఈ జిల్లా మంత్రులతో పాటు, అటవీ శాఖ మంత్రి గారితో పాటు, ఇన్ఛార్జి మంత్రి గారితో పాటు ఒక షేప్ ఫుల్ గా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక పర్యాయం ఇక్కడికి తీసుకురావడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు, ఇంత అద్భుతమైన ప్రదేశం, చిన్న చిన్న తుది మెరుగులు దిద్దితే ఈ రాష్ట్రంలో ది బ్యూటియెస్ట్ ప్లేస్, పొల్యూషన్ లేని ప్లేస్, మంచి కొండలుండి ఈ పులిగొండాలు అనేది మధ్యలో సెంటర్ లో వాటర్ తో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దీన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎకో పార్క్ గా దీన్ని అన్ని అంగులతో సుందరవనంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుద్దని కూడా వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ, దీనికి అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన దాని గురించి కూడా ఇందాక గౌరవ స్థానిక ఇస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఆ రోడ్డుతో పాటు మిగిలిన కావలసిన నిధులన్నిటినీ గౌరవ శాసనసభ్యులు గారి కోరిక మేరకు ఈ ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. ప్రపంచానికి కూడా పరిచయం చేయాలి.